నేను సినిమాలకు రావడానికి నన్ను సినిమాలోకి తీసుకొచ్చిన పర్సన్ విజయ్ అన్న. ఫస్ట్ సినిమా నాది వరల్డ్ ఫేమస్ లవర్. అరే మీరు చేసిరు కదరా, ఎన్రోల్ చేస్తారు, సినిమాలోకి రా, ఒక అవకాశం ఉంది, ఒక రోల్ ఇస్తామని చెప్పేసి విజయ్ అన్న పర్సనల్గా పిలిపించుకొని వరల్డ్ ఫేమస్ లవర్లో ఒక మంచి రోల్ ఇచ్చుండే. నన్ను ఈ హైదరాబాద్కు ఈ సినిమాలోకి తీసుకొచ్చిన పర్సన్ విజయ్ అన్న. నెక్స్ట్ ఇక ఈ సిరీస్ చేసినాము, ఇక ప్రమోషన్ స్టార్ట్ చేసుకుంటే బాగుంటుంది కావచ్చు, ఎవరితో స్టార్ట్ చేపిద్దాము. బోని ఇది మాకు బోని మంచి చేయి పడితే మంచి ఆశీస్సులు ఉంటే బాగుంటుంది అని చెప్పేసి ఇన్స్టాగ్రామ్ మొత్తము మనకున్న కాంటాక్ట్ లిస్ట్ మొత్తం చూసుకుంటూ పోతే ఇదంతా వద్దు, ఈ కాంటాక్ట్లు వద్దు, మనకు బ్లైండ్గా విజయ్ అన్న ఆనంద్ అన్న వీళ్ళిద్దరైతే మనకు సపోర్ట్ చేస్తే మంచిగా ఉంటుంది. ఫస్ట్ వీళ్ళతో వెళ్దాము, వాళ్ళ చెయ్యి మంచిది. ఎందుకంటే విజయ్ అన్న చెయ్యి మంచిది కాబట్టి ఆనంద్ అన్న కూడా సమ్మ నచ్చిండు, హిట్లు కొడుతున్నాడు పట్ట. సో వీళ్ళే చెయ్యి నా మీద పడితే కూడా నాకు కూడా మంచిది అని చెప్పేసి భయం కొద్ది మెసేజ్ చేసిన. యాక్చువల్గా నో అంటే అమ్మ ఏడ నో అంటే ఏడ భయపడుతున్నావు అని చెప్పేసి అన్న ఇట్లుంది అనగానే ఎప్పుడు రా అని అడిగిండు. అరే నిజంగానే ఇట్లా ఉంటారా లేకపోతే కలనా అని చెప్పేసి మళ్ళీ చెక్ చేస్తే ఎస్ అన్న వస్తారా, నేను డేట్ ఎప్పుడో చెప్పు అని చెప్పుండే. థ్యాంక్ యూ ఆనంద్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. అంటే ఈ స్టార్ట్ చేసినప్పటి నుంచి భయం కదా ఉన్నాము, ఒక్కొక్క ధైర్యం యాడ్ అవుతూ వస్తుంది. విజయ్ అన్నకు కూడా థ్యాంక్ యూ, మీకు కూడా థ్యాంక్ యూ స్పెషల్గా. సో ఇంకొన్ని ముచ్చట ముందు చెప్పుకుందాం. థ్యాంక్ యూ మీడియా అందరికీ. మేము కూడా G5 వాళ్ళు ఎందుకు మనం ఇంతమంది ఉంటే భయం అవుతుంది, ఒకరిద్దరిని పిలుచుకొని షూట్ చేసుకొని వెళ్ళిపోదాం అంటే లేదు మీడియా పెడదామని చెప్పేసి మీ అందరిని పిలిపించుండే. సో మీరు అందరు వచ్చినందుకు థ్యాంక్ యూ. మీ సపోర్ట్ ఉంటే ఆ ఊర్లో ఉన్న మా విలేజ్ షో సిటీలో కూడా మంచిగా కనబడుతూ ఉంటుంది, మా అందరికీ మంచి లైఫ్ ఇచ్చినట్టు ఉంటుంది. థ్యాంక్ యూ. కలుద్దాం ముందు.